హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మధుస్ వరల్డ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా బొజ్జ గణపయ్య నిమజ్జనానికి రెడీ అవుతున్నాడు అనమాట. ఇంకా మా గణపయ్య అయితే ఇలా పత్రి మీద కూర్చోబెట్టి తీసుకెళ్తున్నాం అన్నమాట నిమజ్జనానికి. అంతా రెడీ అయిపోయింది. గణపయ్యని నా నెత్తి మీద పెట్టుకొని అలా ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నా అనమాట. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అనుకుంటూ వెళ్ళిపోతున్నా. మొత్తానికైతే మా గణేషుడిని నేనే స్వయంగా నా నెత్తిని పెట్టుకొని మరి కారు వరకు తీసుకెళ్ళాను అనమాట. మా గణేషుని కారు ఎక్కేసామండి. ఇంకా మేము వాడపల్లి వెళ్తున్నాము. ఇప్పుడు ఇంకా వాడపల్లి రీచ్ అయిపోయాము. ఇప్పుడు మా గణపయ్యని తీసుకొని నిమజ్జనానికి కిష్ట దగ్గరికి వెళ్తున్నాను. సో ఇక్కడంతా ఆల్రెడీ ఒక నిమజ్జనానికి వచ్చి అక్కడ తింటున్నారనమాట. మా బొజ్జ గణపయ్యని కూడా మేము నిమజ్జనానికి తీసుకెళ్తున్నాం. ఇలా కొన్ని ఫొటోస్ తీసుకున్నామండి మా చిట్టి గణపయ్యతో. ఇంకా ఫైనల్గా దగ్గరికి వచ్చేసాం కిష్ట దగ్గరికి. మా డాడీ ఏమో ఎన్ని ఫొటోస్ దిగుతారు, చాలు రండి రండి అంటుంటే మేమేమో అక్కడ వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూ కొంచెం మా డాడీని విసిగిచ్చామనుకోండి. ఈ 3 days ఇంత నిష్టగా పూజలు చేసి మా బుజ్జ గణపయ్యని వదిలి రావాలి అంటే మాకు చాలా బాధగా ఉంది, బెంగగా కూడా ఉంది. కానీ తప్పదు కదా, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రావాలి అంటే ఈ ఇయర్ నిమజ్జనం చేయక తప్పదు. సో మా బొజ్జ గణపయ్యని అయితే మేము ఎంతో హ్యాపీగా ఇలా నిమజ్జనం చేసామన్నమాట. ఇంకా నేనైతే ఇలా నిమజ్జనం చేయడం ఫస్ట్ టైం అండి. ఎప్పుడు మా డాడీ వెళ్ళి వదిలిపెట్టేసి వస్తారు. సో ఈసారి నేను గొడవ చేశాను అనమాట. నేను వస్తా డాడీ, నేను నిమజ్జనం చేస్తా అని. నా చేతులతో నేను ఫస్ట్ టైం వినాయకుడిని నిమజ్జనం చేశాను అనమాట. వాటర్ అయితే చాలా ఫుల్గా వస్తున్నాయి. సో మా డాడీ జాగ్రత్త జాగ్రత్త అని ఇలా నన్ను పట్టుకొని మరీ నిమజ్జనం చేయించాడు మా డాడీ. నేను ఎక్కడ లోపలికి వెళ్ళిపోతాను అని మా డాడీ అసలు వదిలిపెట్టలేదు నన్ను అయితే. ఫైనల్గా మా ఇంటి బొజ్జ గణపయ్య అయితే కృష్ణమౌడిలోకి చేరుకున్నాడు. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.